ఇప్పుడు మీకు కూటమి ప్రధానంగా ప్రతిపక్షానికి ఇస్తున్న అస్త్రం ఏంటంటే, హ్మ్. 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడుకోమని నేనైతే చెప్పను గానీ, కోఆర్డినేషన్ మీటింగ్ ఏదైతే కూటమి ఉందో, టీడీపీ గావచ్చు, జనసేన గావచ్చు, బీజేపీ గావచ్చు. వీళ్ళ మధ్యలో అసలు కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ మీటింగ్సే జరగటం లేదు. దాని ఫలితమే క్యాబినెట్‌లో ఇలాంటి చర్చకు కారణమైంది అనేది బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అయితే, దాన్ని మీరు ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా ఇస్తున్నారు. అనుకోవచ్చా? అలా చూడండి. నేను చూడను. ఎందుకంటే మంత్రి మండలిలో ఉన్న సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రభుత్వాధికారులు కానివ్వండి, వాళ్ళకి 24/7 ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవుతారని నేను నమ్ముతాను. నేనంటుంది ఏంటంటే, మనం విడివిడిగా మాట్లాడుకోవడం వేరు. ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. మంత్రి మండలిలో ఆ విషయాన్ని పెట్టినప్పుడు మంత్రి మండలి ఎలా రెస్పాండ్ అవుతుందో చర్చించడం కూడా అవసరం. అంటే ఇన్ ఏ డెమోక్రటిక్ స్పిరిట్ జరిగింది ఇది. అంతేగాని ఏదో ఎవరి మీద ఇది నాకే అవకాశం లేదు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనేది కాదు. ఆ యాంగిల్లో మనం ఇంటర్ప్రెట్ చేయకూడదు. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా, తెలిసిన అంశమే అయినా, మీ ఇద్దరు మాట్లాడుకున్నా, మంత్రి మండలిలో మీరు మాట్లాడింది మంత్రి మండలిలో దాని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, దాని మీద ఒక కార్యాచరణకు తీసుకురావటం అనేది అది కదా ఇంపార్టెంట్.